హై వ్యూవర్స్. నిన్న వైజాగ్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ చెస్ట్లో దట్ మీన్స్ మొత్తం ఆ చుట్టుపక్కల దానికి మొత్తానికి అదే హెడ్ అన్నట్టు ఉండేది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. అక్కడ విధులకు అటెండ్ అయ్యి ఉన్నారు. ఎవరు? శంకర్ అని ఒక కుర్రాడు కాదు, పెళ్ళైన అతను. పెళ్ళారు, ఒక భార్య, ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు ఒక కూతురు. వీళ్ళు ఉండేది మద్దిలపాలెం. ఇతను వచ్చేసేమో విజయనగరం జిల్లా. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటారు కదా, దాన్ని అందులో మనిషి మంచివాడు. మార్నింగ్ 7 అది మొత్తం కూడా వీడియో ఫుటేజ్ చూస్తే ఎంత బాధ ఉంటే మనిషి ఈ రకం చనిపోయారా అనిపిస్తుంది. సెల్ఫ్ లోడెడ్ రైఫిల్, ఎస్ఎల్ఆర్ రైఫిల్, అది లోడ్ చేసి పెట్టుకున్నాడు. దాన్ని వర్టికల్గా పెట్టి కరెక్ట్గా తన యొక్క హార్ట్ ఉంది కదా, జస్ట్ హార్ట్కి పెట్టుకాడు. దాని రైఫిల్ మీద అతను బెండ్ అయ్యాడు. దాన్ని ఏమంటారు, నాక్ చేయటమా లేదన్నప్పుడు షూట్ చేయటమా, బటన్ నొక్కేశాడు. ఎంత అంటే క్లోజ్గా పెట్టున్నాడు కదా, పాయింట్ బ్లాంక్ అంటారు, అలా పెట్టాడు కదా. ఆ బుల్లెట్ అతని యొక్క బాడీలోంచి బయటకు వచ్చి వెనకాల గోడ తగిలిందండి. పెచ్చులు కూడా ఊడింది పైన. ఆ తర్వాత అరౌండ్ 11 సెకండ్లు 13 సెకండ్లు అంతే కింద పడ్డాడు. ఆ సౌండ్కి ఇక చుట్టుపక్కల అన్నప్పుడు వాళ్ళ స్టాఫ్ ఉంటుంది కదా, మార్నింగ్ అన్నప్పుడు వచ్చారు. చూస్తే రక్తం మడిలో ఉన్నాడు. ఇమీడియట్గా ఆసుపత్రి పట్టుకెళ్ళారు. బట్ ఏమో చనిపోయాడు అప్పటికి. ఇంకా అతని యొక్క ఐడెంటిటీ కార్డ్ రిమైనింగ్ పెట్టేసి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటే మద్దిలపాలెంలో ఉంటున్నారు భార్య, కొడుకు, కూతురు. ఇక దీనిని ఎన్నికల సమయం కదా, శవ రాజకీయాలకు పాల్పడుతున్న కొంతమంది. జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పరిపాలనలో వీరికి సరిగా శాలరీలు రాక, జీతాలు పెరక్క, పోలీసులకి ఈ డ్యూటీ భారం పెరిగి అది తట్టుకోలేక ఈ మనిషి చనిపోయాడు, చిచ్చి జగన్ అని చెప్పేసి కొంత ప్రచారం చేస్తున్నారు. నేను మరలా చెప్తున్నా, నేను నిజం సైడ్ ఉంటా. తప్పు ఉంటే తప్పు, ఒప్పు ఉంటే ఒప్పు. ఇతనికి సంబంధించి జగన్కి అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఇది లేదు. సో దయచేసి ఇటువంటి శవరాజకీయాలు చేయకండి. అది టీడీపీనా, జనసేన, న్యూట్రల్గా ఉన్న వాళ్ళ, బీజేపీ, ఐ డోంట్ నో. నేనైతే కొన్ని పోస్టులు అబ్జర్వ్ చేశాను. జగన్మోహన్ రెడ్డి అధ్వాన పరిపాలన వల్ల ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకు సంబంధం లేని వాడు ఎందుకు యూజ్ చేశారంటే క్లియర్గా వాళ్ళ ఫ్యామిలీలో చెప్తున్నారు. ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదు, ఇంట్లో వచ్చేసి భార్యాభర్తలు బాగానే ఉంటారు, పిల్లల వల్ల కూడా ఎటువంటి ఇష్యూస్ లేవు. దెన్ ఇది ప్రాబ్లం అని చెప్పేసి మాకు ఎప్పుడు చెప్పింది లేదు. ఇంకెందుకు చనిపోయాడంటే మాకు తెలియటం వాళ్ళు అంటున్నారు. సో ఇండెప్త్లో విచారణ చేస్తున్నారు. సో ఎన్నికల సమయం కదని ప్రతి హత్యని కానీ మన వైసీపీలు కానీ టీడీపీల మీద రుద్దినట్టు దీనిని వైసీపీ మీద రుద్దాలని కొంత ట్రై చేస్తున్నాం. దయచేసి వద్దాల ఉన్న విషయం మాట్లాడుకుందాం.